నాయుడుపేట ఎంబీ న్యూస్. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం సాధ్యం. మలయకోటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే మాలయకోట నందు గురువారం నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ అధ్యక్షతన స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపిస్తూ బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ బాలింతలకు శ్రీమంతం నిర్వహించారు. తదుపరి అల్లెమ్మ గుడిలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి మంచి ప్రభుత్వం ఏర్పడి, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదట 100 రోజుల్లోనే ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు. ఈ 100 రోజుల్లో నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీని చేపట్టడం, పింఛన్లను ఒకేసారి 1,000 రూపాయల నుంచి 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని ఆమె అన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామన్నారు. 16,674.47 కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు 14,052 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు ఆమె అన్నారు. విజయవాడ నగరం వరదల్లో విలవిల్లాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సుల్లో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజుల్లా, నియోజకవర్గ పరిశీలకులు కొండలరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్, టీడీపీ నాయకులు పార్థసారథి, దార్ల రాజేంద్ర, భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారికి, బాబు గారికి, రూరల్ అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన చెప్పినట్టు మొదటగా మెగా డిఎస్సి మీద సంతకం చేసి 16,400 ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి అందించారు. తర్వాత ఆయన చెప్పినట్టుగా 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్, 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేశారు. మొదట ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖున 7,000 అందజేశారు. తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. మన సూలూరుపేట నియోజకవర్గం మొత్తం కలిపి 17 కోట్లు ఆయన పెన్షన్లకే అందజేస్తున్నారు. అలాగే ఆయన చెప్పినట్టుగా ఈ గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీకి స్టార్ట్ అవుతాయి. అలాగే రైతన్నలకు ఎవ్వరికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతన్నలందరికీ నేనున్నాను అన్న భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రైతన్నల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేసిన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు